ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రుద్రూరు మండల కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఎస్సీ కాలనీలో నీళ్లలోకి వరద నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాలనీ వాసులు. కుండపోతగా కురుస్తున్న వానతో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. రుద్రూరు మండలం చిక్కడపల్లి గ్రామంలో గ్రామ చెరువు అలుగుపారుతోంది. దీంతో సిద్ధాపూర్, కోనాపూర్ గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు నిజాం సాగర్ గేట్లు ఎత్తివేయడంతో మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గాంధారి మండలం మొండి సడక్ సర్వాపూర్ ప్రధాన రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? శ్రీకాంత్, అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పూర్తిగా జనజీవనం స్తంభించిపోతున్నటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రధానంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చుక్కల్ నియోజకవర్గంలో భారీ వర్షాలకు పలు గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. బీచ్కుంద మండలం చెట్లూరు వాగులో 350 గొర్రెలు, 3 గొర్రెల కాపుర్లు చిక్కుకున్నారు. నిన్న రాత్రి నిజాం సాగర్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినటువంటి సందర్భంలో ఒక్కసారిగా 350 గొర్రెలు అలాగే 3 గొర్రెల కాపర్లు అందులోనే చిక్కుకున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు గమనించి హుటహుటిన రెస్క్యూ టీమ్ కి పోలీసు అలాగే రెవెన్యూ రెస్క్యూ టీమ్ కి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని వారిని సురక్షితంగానైతే రక్షించారు. ఇక కళ్యాణి వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఎల్లారెడ్డి, తిమ్మాపూర్ మధ్యన కూడా రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే గాంధారి మండలం సర్వాపూర్ శివారులో కూడా వాగులు రోడ్డు పై నుంచి కాచు ఉధృతంగా ప్రవహిస్తోంది. గాంధారి మండలం బాన్స్వాడ మధ్య దీంతో గాంధారి మండలం బాన్స్వాడ మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఇక పిట్లం మండలంలోని కాకివాగు ఉధృతికి కూడా అక్కడ రాకపోకలు నిలిచిపోయినటువంటి సందర్భం ఉంది. ఇప్పటికే నిజాం సాగర్ ప్రాజెక్ట్ లోకి భారీగా వరద వస్తుండటంతో అక్కడ ఉన్నటువంటి దిగువన ఏదైతే మంజీరా పరివాహక ప్రాంతం ఉందో ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ గొర్రెల కాపర్లు కావచ్చు, గేదెల కాపర్లు కావచ్చు అక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు కూడా హెచ్చరించడం జరిగింది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరింది. మరి కాసేపట్లో గేట్లు కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తామని చెప్పేసి అధికారులు కూడా తెలిపారు. దాదాపు 150,000 క్యూసెక్ల నీరు వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువన మహారాష్ట్రలో కూడా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల భారీగా వరద వస్తుంది. ఇప్పటికే 80 ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 80 టీఎంసీలకు కాగా ప్రస్తుతం 75 టీఎంసీలకు చేరుకుంది. ఇక వాటర్ మేనేజ్మెంట్ ను చేయడానికి అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఆ వాటర్ ను ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి వరదను దిగువకు వదిలేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. మొత్తానికైతే ఇటు కురుస్తున్నటువంటి వర్షాల వల్ల కామారెడ్డి జిల్లాలో మాత్రం అక్కడక్కడ రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులకు అయితే అంతరాయం కలుగుతుందని చెప్పవచ్చు. మురళి, ఇప్పటికే కొన్ని గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ గ్రామాల్లో సహాయక చర్యలకు సంబంధించి అధికారులు ఎవరు కూడా స్పందించట్లేదనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. శ్రీకాంత్, దానికి సంబంధించి ఏం చెప్తున్నారు అధికారులు? మురళి, అంటే గత రాత్రి ఒక్కసారిగా నిజాం సాగర్ గేట్లు వదలడంతో భారీగా వరద నీరు రావడంతో కొన్ని గ్రామాల్లో రాకపోకలు అయితే నిలిచిపోయాయి. ఇప్పటికీ వరకు కూడా వాళ్ళకు అధికారులు ఎలాంటి సహాయక చర్యలు అందించడంలో కూడా విఫలమయ్యారని చెప్తున్నారు. ఎవరైతే బాధిత గ్రామాలు ఉన్నాయో వాళ్ళు సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇప్పటికే మీడియాలో వస్తున్నటువంటి వార్తల వల్ల అధికారులు ఇప్పటిప్పుడు స్పందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారికి సహాయక చర్యలు అందించాల్సిందిగా గ్రామస్తులు కూడా వేడుకుంటున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.